أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. بسم الله الرحمن الرحيم. الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا. من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن سيدنا ومولانا محمد عبده ورسوله. بسم الله الرحمن الرحيم. والعصر إن الإنسان لفي خسر إلا الذين آمنوا وعملوا الصالحات وتواصوا بالحق وتواصوا بالصبر. సోస్త్రానంతరము అమిత దయగలవాడు, ప్రేమించువాడు, కరుణగలవాడు, ఆది మధ్యాంతరహితుడు, ఇహపరలోక సృష్టికర్త, సమస్తమును సృజించు పోషించు మహాచక్రవర్తి, స్థిరుడు, గంభీరుడు, శాశ్వతుడు, స్వర్గ నరకముల అధికారి మరియు 70 తలల కంటే అమితమైన ప్రేమ గలవాడైనటువంటి అల్లాహ్ యొక్క దయతో, అల్లాహ్ యొక్క కరుణతో అల్లాహుతాలా మనందరికీ ఒక జీవితాన్ని ప్రసాదించాడు. ఆ యొక్క జీవితం ప్రపంచ జీవితం. ప్రపంచ జీవితం అనేది శాశ్వతమైన జీవితం కాదు. ప్రపంచ జీవితం తక్కువ జీవితం. రాబోయేటువంటి జీవితం అది అంతమ్మగారింటి జీవితం, హమేషకే లేవు. ఆ జీవితాన్ని తయారు చేసుకునే దానికోసం అల్లాహ్ తఆలా మనకు ప్రపంచంలో 60 ఏళ్ళు 70 ఏళ్ళ జీవితాన్ని అల్లాహ్ మనకు ప్రసాదించినాడు. ఆఖరితు కోసం ఈ యొక్క ప్రపంచ జీవితం చాలా విలువైనటువంటి జీవితం. ఎందుకోసం అంటే ఎవరైతే అల్లాహ్ ఆజ్ఞా ప్రవక్త గారి పద్ధతిలో జీవితాన్ని గడుపుతున్నారో వారి కోసం ఆఖరత్ హమేషాకేలే, ఎల్లప్పుడూ స్వర్గ జీవితం. ఎవరి జీవితంలో అయితే అల్లాహ్ ఆజ్ఞ లేదు, ప్రవక్త గారి పద్ధతి లేదు, ప్రపంచంలో కూడా నష్టపోతారు, పరలోకంలో కూడా నష్టపోతారు. ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏ ధర్మాన్ని అయితే తీసుకొచ్చినారో, ఇస్లాం ధర్మాన్ని, మన ప్రవక్త గారికి ఒకే చింతన ఉండేది, ఈ యొక్క ధర్మాన్ని ప్రజల దగ్గరికి ఎట్లా తీసుకొని పోవాలా, ఈ ధర్మం ప్రజల్లో ఎట్లా ప్రవేశించాలా. ప్రవక్త గారి జీవితకాలం అంతా కూడా ఇతరుల మీద ఈ యొక్క ధర్మాన్ని చేర్చేందుకోసం రాత్రింబహులు కష్టపడినారు ప్రవక్త గారు. మన అంతిమ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు 23 సంవత్సరాలు ప్రపంచంలో ఉన్నారు. ప్రవక్త పదవి లభించిన తర్వాత, దాని తర్వాత ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్లాహ్ ఏ బాధ్యతనైతే ఇచ్చినారో ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించినారు, ప్రపంచంలోంచి వెళ్ళిపోయినారు. తర్వాత సహాబా రజల్లాహు గారు ప్రవక్త గారు ఉండంగానే దాదాపు 1,25,000 మంది సహాబాలు తయారైపోయినారు. ప్రవక్తల యొక్క బాధ్యత రాబోయే జనరేషన్ అంటే ఖయామత్ వరకు వచ్చే మానవుల కోసం ఒక పనిని ఇచ్చినాడు అల్లాహ్ తఆలా, అదే దావత్ తబ్లీగ్ పని. ఈ యొక్క పని ఎంతవరకు ఉంటుందో ఇస్లాం ధర్మం అనేది అంతవరకు ఉంటుంది. ఈ యొక్క పని అనేది, దావత్ పని అనేది లేకపోతే ప్రపంచ జీవితం అనేది శాశ్వతంగా నిర్మూలించబడుతుంది. మన ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క అనుచరుల్లో మన ప్రవక్త గారు ఎప్పుడైతే ప్రపంచం నుంచి పరలోకపరంగా పరదా అయిపోయినారో
ప్రతి సహాబీ రజియల్లాహు గారి ఇంట్లో 5 పనులు ఉండేవి అన్నమాట. 5 काम थे हर एक सहाबी रज़ियल्लाहु अन्हु का घर के अंदर. पहले काम क्या है, మొట్టమొదటి యొక్క పని ఏమంటే తాలిం యొక్క అమల్. తాలిం అంటే ప్రతి ఇంట్లో కూడా సహాబాల యొక్క ఇంట్లో ఎప్పుడు ఖురాన్ యొక్క తాలిం, హదీస్ యొక్క తాలిం ప్రతి ఇంట్లో ఉండేదన్నమాట. తాలిం యొక్క జరియాతో వాళ్ళ యొక్క విశ్వాసం అనేది పెరుగుతూ వచ్చిందనమాట. వాళ్ళ ఈమాన్ అనేది తయారవుతూ వస్తూ ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే మనము అల్లాహ్ యొక్క మాటలు, ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క మాట ఇంటా ఉంటామో అది మన జీవితంలో స్థిరంగా నిలబడిపోతుంది అన్నమాట. అందుకోసమై ప్రతి సహాబా రజియల్లాహు అన్హు గారి ఇళ్లలో ఖురాన్ షరీఫ్ తిలావత్, హదీసు గ్రంథం ఇవన్నీ వాళ్ళ జీవితంలో ఉన్నాయి కాబట్టి వాళ్ళ జీవితంలోనూ వాళ్ళ యొక్క జనరేషన్లో ఎంతమంది అయితే సంతానం వచ్చిందో వాళ్ళ యొక్క జీవితంలోనూ ఈ యొక్క దీన్ అనేది బాకీ ఉన్నింది. అల్లాహు తఆలా ప్రపంచంలో పంపించింది దీన్ అనేది జీవితంలో తెచ్చుకునే దానికోసం, దీన్ అనేది ఇతరుల దగ్గర చేర్చే దానికోసం అల్లాహు తఆలా మనకు అవకాశాన్ని ఇచ్చినాడు. అందుకోసమై ప్రతి సహాబా రజియల్లాహు అన్హు ఇళ్లలో దీని బాకీ ఉందంటే కారణం ఏమంటే ప్రతి ఇంట్లో ఖురాన్ ఆర్ హదీస్ ఈ యొక్క గ్రంథం ఎప్పుడూ పారాయణం జరుగుతూ ఉన్నదన్నమాట. రెండోది ఏమంటే వాళ్ళ జీవిత కాలంలో సహాబాల యొక్క జీవిత కాలంలో దావత్ యొక్క పని. ప్రతి సహాబా రజియల్లాహు అన్హు గారి యొక్క ఇంట్లో దావత్ పని ఉందన్నమాట. అంటే ఇతరుల మీద కృషి చేయడం. దావత్ తబ్లీగ్ పని చాలా ఖుర్బానీ, త్యాగంతో కూడుకున్నట్టు పని. సహాబా రజియల్లాహు అన్హు గారి యొక్క దావత్ అనేది మామూలు మాట కాదు. వాళ్ళు ధర్మయుద్ధంలో పాల్గొని ధర్మయుద్ధం చేస్తూ మరి ఇతరుల యొక్క మేలును కోరి వాళ్ళు ధర్మం వైపు, ఇస్లాం ధర్మం వైపు ఆహ్వానిస్తూ ఉన్నారు. సహాబాల ఇళ్లలో ప్రతి ఇంట్లో కూడా దావత్ పని ఏ విధంగా ఉండేదంటే ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ, ప్రతి చిన్న బిడ్డలు కూడా దావత్ పనిలో పాల్గొనేవాళ్ళు అన్నమాట. అంటే ధర్మయుద్ధంలో పాల్గొనేవారు. అమర్ బిన్ జమురు రజియల్లాహు అన్హు గారు ఒక గొప్ప సహాబీ రజియల్లాహు అన్హు గారు. మాజూర్ కురింటివాడు. ఉహద్ యుద్ధం జరుగుతూ ఉంది. తన బిడ్డలందరూ తయారైనారు ధర్మయుద్ధంలో పోయేదానికోసం. కానీ అమర్ బిన్ జమురు రజియల్లాహు అన్హు గారు అతను కూడా సంకల్పం చేసినాడు, నేను కూడా అల్లాహ్ యొక్క మార్గంలో ధర్మయుద్ధంలో పాల్గొనాలా, షహీద్ అయిపోవాలా. వాళ్ళకి సంకల్పం ఏమంటే మళ్ళా తిరిగి వాపస్ అనే మాట లేదనమాట. వాళ్ళు ధర్మయుద్ధంలో పోయినారంటే ఈ సంకల్పం చేసేవారు, నేను ధర్మయుద్ధంలో పోవాలా, నేను షహీద్ అయిపోవాలా. ఈ యొక్క మాటను భార్య బిడ్డల దగ్గర ఉంచినారు, నేను ధర్మయుద్ధంలో బయలుదేరుతున్నానని. భార్య కొద్దిగా అవహేళనగా మాట్లాడింది, ఆహా నువ్వు ముందుగానే మాజూరు ఇంటివాడివి, నువ్వు ధర్మయుద్ధంలో పోయి వాపసు వచ్చేదానికోసమా అని ఎప్పుడైతే అనిందో అప్పుడు వెంటనే అమర్ ఇబ్న్ జమురు రజియల్లాహు అన్హు గారు ఖిబ్లా వైపు తిరిగినారు, దుఆ చేసినారు. వల్ల ఏ ధర్మయుద్ధంలో అయితే నేను బయలుదేరుతున్నానో తిరిగి నేను ఇంటికి వాపసి రాకూడదు ఈ సంకల్పం చేసినారు. ధర్మయుద్ధంలో కావాల్సిన సామాగ్రిని సమకూర్చుకున్నాడు. ఉహద్ యుద్ధంలో ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సన్నిధిలోకి విన్నారు. ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అతని యొక్క పరిస్థితి చూసి మనా చేశారు, వద్దు నీకేం అవసరం లేదు,
నువ్వు ముందుగానే మాజూరు గుంటివాడివి, నీ మీద ఫర్జు కూడా లేదు, అవసరం నువ్వు పోవాల్సిన పని లేదని చెప్పినారు. కానీ అమ్ర్ బిన్ జమురు రజతన్ గారు ఆయన యొక్క త్యాగం చూడండి. యా రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, నేను ఇంటి నుంచి బయలుదేరింది తిరిగి నేను వాపసు వచ్చేదానికోసం కాదు, నేను మరణం పొందాలా, మరి పరలోకంలో అల్లాహ్ దగ్గర ప్రపంచంలో నువ్వు ఏ విధంగా జీవితాన్ని గడిపినావంటే నేను సమాధానం చెప్పేవాడిని కావాలా. ఈ యొక్క మాట ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి వినిపించడం జరిగింది. ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ధర్మయుద్ధంలో పాల్గొనే దానికోసం అంగీకరించినారు. ధర్మయుద్ధంలో బయలుదేరినారు. తన బిడ్డలు ముందు పోతున్నారు, అతను కూడా బిడ్డలు వెనకపోతున్నారు. ఏ విధంగా ధర్మయుద్ధంలో పోతే సహాబీ అతను గారు చెప్తున్నారు, అమ్ర్ బిన్ జమురు రజతన్ గారు నిక్కుతూ నీలుగుతూ మరియు యువకులు ఏ విధంగా ఆ యొక్క ధర్మయుద్ధంలో పాల్గొంటారు ఆ విధంగా పాల్గొనేవారు, ఆ విధంగా పాల్గొన్నారు. కానీ ధర్మయుద్ధంలో షహీద్ అయిపోయినారు. షహీద్ అయిపోయిన తర్వాత యుద్ధం ముగిసిపోయింది. ఆ యొక్క ఉహద్ యుద్ధంలో ముసల్మాన్లకు చాలా నష్టం కలిగింది. దాదాపు 70 మంది సహాబాలు, పెద్ద పెద్ద సహాబాలు తను షహీద్ అయిపోయినారు. వాళ్ళలో అమ్ర్ బిన్ జమురు రజతన్ గారు కూడా ఒకరు. తన కుటుంబీకులు ఒంటెల్ని తీసుకొని ఆ యొక్క లాష్ అంటే ఆ యొక్క శరీరాన్ని మదీనా పట్టణాన్ని తీసుకొని పోవాలని ఒంటెల్ని తీసుకొని వచ్చినారు. తన భార్యామణి గారు ఆ యొక్క భర్త గారి యొక్క శవాన్ని ఒంటె మీద ఎక్కించినారు. మరియు ఒంటెను ఆ మదీనా వైపు తోలుతా ఉంటే ఆ యొక్క ఒంటె కదలడం లేదు, కదలడం లేదు. అప్పుడు ఈ యొక్క విషయం ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సన్నిధిలో చేరింది. ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పినారు, ఇతను ఇంటి నుండి బయలుదేరేటప్పుడు ఏ సంకల్పం చేసినారు? భార్యామణి గారు చెప్పినారు, యా రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, నా భర్త గారు ధర్మయుద్ధంలో బయలుదేరేటప్పుడు కిబ్లా వైపు తిరిగి, యా అల్లాహ్ నేను తిరిగి వాపసి మదీనా పట్టణానికి రాకూడదు, ఇంటికి చేరకూడదు, నేను షహీద్ అయిపోవాలని చెప్పి సంకల్పం చేయించున్నారు. అమ్మా ఒంటికి కూడా అల్లాహు తాలా ఈ విధంగా ఆజ్ఞాపించినారు. అతని సంకల్పాన్ని బట్టి ఆ యొక్క ఒంటికు ఆజ్ఞ అయింది, ఒంటి ఇక్కడి నుంచి బయలుదేరదు అని చెప్పి దఫన కార్యాలు జనాజా నమాజ్ అక్కడే చదివించడం జరిగింది. సహాబాల వెంట అతని యొక్క శరీరం కూడా అక్కడే దఫన్ అయిపోయింది. చూడండి సోదరులారా, సోదరిమణులారా, దేనికోసం అంటే ప్రతి సహాబా రజల్లాహు గారి ఇంట్లో ఈ యొక్క దావత్ యొక్క పని. ఈ ధర్మాన్ని నేను ఇతరుల దగ్గర ఏ విధంగా చేర్చాలా, ఏ విధంగా అయితే ఈ యొక్క ధర్మం ఇతరులకి చేరుతుంది. ఇన్షా అల్లా ఒకానొక కాలం రానున్నది. ఆ కాలం ఎంతో దూరంలో లేదు. పూర్తి ప్రపంచంలో ప్రతి మానవుడు ఇస్లాం ధర్మం అనేది స్వీకరించాల్సిందే. మన ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆఖరి మానవుని వరకు ప్రతి మానవుని యొక్క హృదయంలో ఈ కలిమా యొక్క నమ్మకం ప్రవేశించాలనే ఉద్దేశంతో ప్రవక్త రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం గారు కృషి చేసినారు, అల్లాహ్తో అడుగుతూ ఉన్నారు. ఈరోజు కూడా ఈ యొక్క దావత్ పని పూర్తి ప్రపంచంలో జరుగుతూ ఉంది. యావత్ ప్రపంచంలో ఈ యొక్క దావత్ పని ఎంతవరకు చేరిందంటే సముద్రంలో ఉన్నటువంటి చిన్న చిన్న పల్లెటూరులో కూడా దిహాద్ చిన్న చిన్న గుట్టల మీద చిన్న చిన్న పల్లెటూరులోనూ పెద్ద పెద్ద పట్టణాల్లోనూ యావత్ ప్రపంచంలో ఎక్కడైతే ముసల్మాన్లు ఉన్నారో వాళ్ళ దగ్గరికి ఈ పని చేరింది.
ఎంత స్పీడ్గా ఈ యొక్క ప్లేన్ ప్రవేశిస్తుందంటే అల్లాహు అక్బర్, అంత స్పీడ్గా ఈ యొక్క పని లోకల్లోకి అంటే మానవులకి వెళ్ళిపోతూ ఉందన్నమాట. ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది దావత్ తబ్లీగ్ పని అంటే ఏంది అర్థమైపోయింది. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ చిల్లా చేయాలా, 40 రోజుల జమాతలో పోవాలా, 4 నెలల జమాతలో పోవాలా, ఇది పేద ధనికం అనేది లేదు. ఈ మధ్యన మిస్కిన్ భయ్ అని కోటీశ్వరుడు, కోట్లకు అధిపతి, ధనమైతే ఉంది కానీ ఆఖరిత యొక్క తమన్నా ఉంది. ఈరోజు 4 నెలలు జమాతలో ఉన్నాడు. ఎంత త్యాగం ఉండాలా, వృద్ధాప్య జీవితం ఒక పక్క, మరియు ఆయన ఎటువంటి త్యాగ పురుషుడంటే అది మనం చెప్పకూడదు, అంటే పొగడాలనే ఉద్దేశం కాదు, అంటే వాళ్ళ త్యాగం ఆ పరిస్థితిలో, ఉన్నతమైన పరిస్థితిలో కూడా పెట్టి ఉండి కూడా అల్లా మార్గంలో ప్రతి మసీదులో ఆయన పడుకోవడం అయితేమి, ఆయన తిండి అయితేమి, ఎన్ని త్యాగం చేస్తున్నాడు. దేనికోసం? నాకు కూడా మరణం ఉంది, మరణించిన తర్వాత నేను అల్లా దగ్గర చేరాలా, నా కోసం కూడా స్వర్గం ఉంది, నరకం ఉంది, నరకం నుంచి నేను ఎట్లా తప్పించుకోవాలా, స్వర్గంలో ఎట్లా ప్రవేశించాలా, ఈ తపన తాపాత్రయం. దావత్ తబ్లీగ్ పని మామూలు పని కాదు, ఇది ప్రవక్తల యొక్క పని. మూడో విషయం, సహాబా రలియల్లాహు గారి ఇళ్లలో ఇబాదత్, ప్రార్థన, ప్రతి ఇంట్లో ప్రార్థన. ప్రపంచాన్ని వదులుకోవడానికి సిద్ధం, కానీ ప్రార్థనలు ఎటువంటి వెనుక ముందు చేసేవారు కాదు. నమాజ్ సమయమైంది వెంటనే సహాబాలు ఇండ్లను వదిలిపెట్టేవారు, వ్యాపారాన్ని వదిలిపెట్టేవారు, మరియు వాళ్ళు చేసే ప్రతి పనిని వదిలిపెట్టేవారు. ముందు అల్లా ఆజ్ఞను నిర్వర్తించేవారు. అల్లా పని, అల్లా ఆజ్ఞను పూర్తి చేసేవాళ్ళు. అల్లా యొక్క భయము ఎటువంటి భయం అంటే, నేను అల్లా ఆజ్ఞ సక్రమంగా నిర్వర్తిస్తున్నాను లేదా, నా అల్లా నన్ను మెచ్చుకుంటారా లేదా, వాళ్ళు ప్రతి అణువణువు వాళ్ళకు అల్లా యొక్క భయం ఉంది. కాబట్టే నమాజ్లో ఎటువంటి సోమరితనం లేదు వాళ్ళకు. ప్రాణంలో ఉన్నా, సేద్యం చేస్తూ ఉన్నా, వ్యాపార లావాదేవీల్లో ఉన్నా, ప్రభుత్వ పరిపాలన చేస్తూ ఉన్నా, నమాజ్ సమయం ప్రకారం నమాజులు ఆచరిస్తూ ఉన్నారు. ఆరాధన ప్రతి ఇంట్లో కూడా. అందుకోసమై ప్రార్థన అనేది ఈ ప్రపంచాన్ని తయారు చేస్తుంది, ఆఖరితను కూడా తయారు చేస్తుంది. అల్లా హుద్దు తెలిపినాడు, నువ్వు నా పని చేయి, నీ పని నేను చేస్తా. అల్లా యొక్క ప్రార్థన మనం చేసినామంటే మన పని అల్లా తప్పనిసరిగా చేస్తాడు. ఆయన యొక్క వాగ్దానంలో ఎటువంటి కమ్మీ లేదు, మన యొక్క విశ్వాసంలో కమ్మీ ఉంది. అందుకు ఈరోజు ఎంతోమంది ముసల్మాన్లుగా ఉన్నారు, కానీ నమాజుల్లో వెనుక ముందు చేస్తారు. నమాజ్ యొక్క భయం ఎవరి హృదయంలో ఉంటుందో వాడు 5 పూట నమాజ్ చదువుతాడు, తౌదు నమాజ్ కూడా చదువుతాడు, ఇష్రాక్ నమాజ్ చదువుతాడు, చాష్ నమాజ్ కూడా చదువుతారు, అవాబిర్ నమాజ్ కూడా చదువుతారు. పెద్ద పెద్ద పండితులు, ఆలిములు, ప్రపంచం అర్థమైపోయింది, ఆఖరత అర్థమైపోయింది, ప్రపంచాన్ని వదిలిపెట్టేసినారు, పరలోకాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. మనం ఏం తయారు చేసుకుంటున్నాం? కనీసం 5 పూటల నమాజు, 1 గంట, 1 గంట పావు, అంటే 1.25 గంట సమయం పడుతుంది. రోజుకు 24 గంటలు 1.25 గంట సమయాన్ని నమాజుకు మనం కేటాయించగలంటే దేన్ని కేటాయిస్తాం? మరణంతో శాశ్వతంగా దూరమయ్యే ప్రపంచం కోసం రాత్రింబౌళ్ళు కృషి చేస్తున్నాం, ఆఖరతును తక్కువ చేసుకుంటున్నాం. సహాబాల్లో ఈ చింత ఉండేది, నేను పరలోకంలో నేను అల్లా దగ్గర పట్టుబడకూడదు, అల్లా ఆజ్ఞను నేను నిర్వర్తించాలా. మేము బెహ్రూన్ ముల్క్ తోరి సఫర్ చేసిపోయినాము, అంటే 5 ఏళ్ల ముందర. అయ్యూబ్ అని చెప్పి ఒక సాతి, ఆయన గురించి ఆ యొక్క అంటే జాంబియాలో చాలామందికి ఒక ప్రచారం అయిపోయింది అనమాట. అయ్యూబ్ అతను దాదాపు 35 సంవత్సరాలు తక్బీరే ఊలాతో నమాజ్ చదివినారు. 35 సంవత్సరాలు తక్బీరే ఊలాతో నమాజ్ చదివినా అంటే చూడండి, ఆయన యొక్క త్యాగం చూడండి.
ప్రపంచం అందరి వెనకాల ఉంది, ఆయన వెనకాల కూడా ఉంది. ఎట్లా చదివినాడంటే, మేము ఒకతూరి వాళ్ళ మసీదుకి వేసినారు, మా జమాతును వాళ్ళ మసీదుకి వేస్తే వాళ్ళు ఏం చేసినారని, ఆయన ఏం చేసినాడంటే, రేఖ ఇళ్ళల్లో 4వ విషయం ఏమంటే ప్రవక్త గారి యొక్క పద్ధతి. ఈ ప్రవక్త రసూలుల్లాహి సల్లల్లాహు గారి యొక్క పద్ధతిని వాళ్ళు జీవితంలో తీసుకున్నారు. సహాబాల్లో ప్రవక్త రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం గారి పద్ధతిని ఈ విధంగా ప్రేమించేవారు. సహాబా రజల్లాహు అన్హు గారు దగ్గరికి ప్రవక్త రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం గారు వస్తే, వాళ్ళ మధ్యలో సహాబాల యొక్క మధ్యలో కూర్చుంటే నబీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎవరు అనేది వాళ్లకు అర్థం కాకుండా ఉండేదన్నమాట. అడిగి తెలుసుకునే వాళ్ళు, బయట నుంచి వచ్చేవాళ్ళు, ఈ ప్రవక్త గారు ఎవరు అంటే, ప్రవక్త గారి యొక్క ఆచరణ అనేది సహాబాల్లో ఎట్టుండేదంటే హూబహు, అంటే ప్రవక్త గారు ఎట్టున్నారో సహాబాలు కూడా అట్టున్నారు. సహాబాలు ప్రవక్త రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం ఆచరణలో 100% వాళ్ళ జీవితంలోకి తెచ్చుకున్నారు. 100% ప్రవక్త గారి యొక్క పద్ధతిని వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ బిడ్డల్లోనూ, వాళ్ళ ఇంట్లోనూ, మరియు వాళ్ళ జీవితంలోనూ ప్రవక్త రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క పద్ధతిని వదిలిపెట్టేవారు. హదీసులో ఈ విధంగా ఉంది, ప్రవక్త రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఒక సున్నతును జిందా చేస్తే 100 మంది షహీదుల యొక్క దర్జా. 100 మంది షహీదుల యొక్క దర్జా. ఒక షహీద్ యొక్క దర్జా ఏమి? అతని యొక్క రక్తపు బొట్టు భూమి మీద పడక తలకే అతని కోసం స్వర్గం వాజిబ్ అవుతుంది అన్నారు. 100 మంది షహీదుల యొక్క దర్జాని లెక్కేసుకోండి. అంటే ప్రవక్త గారి పద్ధతిలో 100కి 100 కామయాబీ ఉంది. ప్రవక్త గారి పద్ధతిని వాళ్ళు జీవితంలో తెచ్చుకుంటా ఉన్నారు. అందుకోసమై మన జీవితం ఎట్టు ఉండాలా? కలిమా లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ అసలు 2 పట్రాలు, అంటే రైలు గమ్యస్థానం చేయాలంటే 2 పట్రాలు కావాలా. అదేవిధంగా మనం స్వర్గం నివాసులం కావాలంటే ఈ 2 కలిమా మీద మరియు ప్రవక్త గారి పద్ధతులు, ఈ 2 పద్ధతులు మన జీవితంలోకి రావాలా. కలిమా యొక్క నమ్మకం ఉండాలా, ప్రవక్త గారి యొక్క పద్ధతి ఉండాలా. ఈ 2 మనకు గమ్యస్థానం స్వర్గంలో చేరుస్తాయి. నేను కలిమా ఒకటే నేను నా జీవితంలో తెచ్చుకుంటాను, ప్రవక్త గారి పద్ధతితో నాకేం పని ఉన్నదంటే, రేపు సమాధిలో 3 ప్రశ్నలు అడుగుతారు. మన్ రబ్బుక, మన్ దీనుక, మన్ నబియుక. నీ యొక్క పోషకుడు ఎవరు? సమాధానం వస్తుంది, అల్లాహ్ నా యొక్క పోషకుడు. నీ యొక్క మతం ఏది? ఇస్లాం ధర్మం. సమాధానం వస్తుంది. నీ యొక్క ప్రవక్త ఎవరు? ప్రవక్త రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఫోటోని తీసుకొచ్చి సమాధిలో కనపరుస్తారు. మన ప్రవక్త గారి యొక్క పద్ధతి మనలో ఉంది. ఈ 3 ప్రశ్నలకు జవాబు అవుతుంది. కానీ 2 మాత్రం ఉన్నాయి, 1 మాత్రం లేదు. అక్కడ అల్లాహ్ దగ్గర పట్టుబడిపోతారు. సమాధిలో దేవదూతలు హింసించే వాళ్ళు అవుతారు. అందుకోసం ఒక మౌలానా బయాన్ చేసినారు. మౌలానా ఈ విధంగా చెప్పినారు, ఎవరైతే ప్రపంచంలో ప్రవక్త గారి పద్ధతిలో జీవితం గడపలేదు, ప్రపంచంలో దాడి పెట్టలేదు, సమాధిలోకి వెళ్ళిపోయిన దాడి లేకుండా, ఆ దాడి సమాధులు పెరుగుతా ఉంటుంది. ఖయామత్ వరకు ఆ యొక్క దాడి పెరుగుతూ ఉంటుంది. భూమిలో పాతికపోతుంది. కానీ రేపు ఖయామత్ రోజు లేచేట్టు చాలా కష్టమైపోతుంది. బహుత్ భారీ హో జాతా. అందుకోసమై ప్రవక్త గారి పద్ధతి అనేది మన జీవితంలో రావాలా. ఎప్పుడైతే మన జీవితంలో వచ్చిందో మన బిడ్డల జీవితంలో కూడా వస్తుంది. మనకి ఇంట్లో మన యొక్క స్త్రీల జీవితంలో కూడా వస్తుంది ప్రవక్త గారి యొక్క పద్ధతి. తినడము, త్రాగడము, నిద్రపోవడము, ప్రతి అమల్లో ప్రవక్త గారి పద్ధతిని జీవితంలో తెచ్చుకునే వాళ్ళు అవుతారు. 5వది ఏమంటే, ప్రవక్త గారి యొక్క అనుచరులకు సాదగి జీవితం ఉందన్నమాట. సాదగి. ప్రవక్త గారి యొక్క జీవితకాలం అంతా సాదగి జీవితాన్ని గడిపిన ప్రవక్త గారు. ఆయన యొక్క జీవితంలో ఎప్పుడే కానీ ఆయన జీవితంలో సాదగి జీవితం ఉండగానే
కానీ తకబ్బుర్ అనే జీవితం అనేది లేదు అనమాట. ధనంతో కూడుకున్న జీవితం లేదు. ధనం ముందరకు వస్తే, ప్రవక్త గారి సన్నిధిలోకి వస్తే వెంటనే పంచిపెడతా ఉన్నారు. వెంటనే ప్రవక్త గారు ఆయన జీవితంలో సాధకి జీవితం, ఎప్పుడు కూడా పేద సాధులతో ఉన్నారు ప్రవక్త గారు. ఎప్పుడు కూడా ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు పేదల మీద మమకారం, ప్రేమ, అనురాగాన్ని చూపించేవారు. పేదలంటే ప్రేమించేవారు. ప్రతి ప్రవక్త కూడా పేదల మీద కృషి చేసినారు, ధనవంతుల మీద ఎక్కువ కృషి చేయలేదు. పేదల్లోనే మార్పు వస్తూ ఉంది, కానీ ధనవంతుల్లో మార్పు వచ్చేది కాదు. ధనం అనేది గర్వం తెచ్చిపెడుతుంది. సాధకి జీవితం అనేది ఆఖరితన అంటే పరలోకం యొక్క చింతన తెచ్చిపెడుతుంది. అల్లాహ్ యొక్క భయం వస్తుంది. ధనం వచ్చేసిందంటే గర్వం ఆటోమేటిక్గా వస్తుంది. మాటలో గర్వం, ఆచరణలో గర్వం, నమాజులో గర్వం, అందములో గర్వం, గర్వాన్ని తీసుకుంది. ప్రవక్త రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినారు, ఎవరి జీవితంలో రావిగినంత తకబ్బురు గర్వం ఉంటుందో వాళ్ళు స్వర్గం యొక్క సువాసన కూడా చూడలేరు. స్వర్గం యొక్క సువాసన కూడా చూడలేరు. అందుకోసం సాధకి జీవితం మన జీవితంలో రావాలి. అందుకోసం సహాబా రజీయల్లాహు అన్హు గారు ధనం కుప్పలు కుప్పలు, గుట్టలు గుట్టలు చెప్పడతా ఉంది వాళ్ళ జీవితంలో. ధర్మయుద్ధాలు పోయింది, ఎక్కడ పోయినా కానీ ధర్మయుద్ధాలు గెలుపొందేవాళ్ళు. ధనం రాసులు రాసులు వచ్చి పడిపోతా ఉంది వాళ్ళ దగ్గరికి. కానీ వాళ్ళు ధనం వచ్చితే వాళ్ళు చింతన పడతా ఉన్నారు. ఒరే అల్లా, మాకు మా యొక్క కష్టం యొక్క ప్రతిఫలం అల్లాహ్ ప్రపంచంలోనే ఇచ్చినాడా అని చెప్పి వాళ్ళు దుఃఖపోయేవారు, బాధపడేవారు. ఆ ధనాన్ని ప్రజల దగ్గర చేర్చేవారు, వాళ్ళ దగ్గర ఉండించుకునేవారు కాదు. ఒకసారి అమ్మ ఆయిషా రదియల్లాహు గారు ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో ఈ విధంగా అడిగినారు, యా రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, నేను స్వర్గంలో మీ వెంట ఉండాలా, మీ భార్యామణిగా ఉండాలా అని చెప్పి అడిగినారు. దాని ప్రవక్త రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం గారు, ఓ ఆయిషా, నీ జీవితంలో 3 విషయాలు ఉంటే నేను నీ యొక్క నికాలో ఉంటాను, నువ్వు నా తోడుతూ ఉంటావు అని చెప్పినారు. యా రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఏమిటి చెప్పండి. అప్పుడు ప్రవక్త రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినారు, ఓ ఆయిషా, రేపటి కోసం నువ్వు ధనాన్ని నీ దగ్గర చేర్చి పెట్టుకోవద్దు. రేపటి కోసం ఆలోచన చేయొద్దు, ఎప్పటికప్పుడు పంపిస్తూ ఉండాలా. రెండోది, పాత వస్త్రాలు ధరించు. ఎప్పుడైతే పాత వస్త్రాలు ధరిస్తామో ఆ గర్వం అనేది మన జీవితంలో లేకుండా పోతుంది. అమ్మ ఆయిషా ఏమి ఒక తూరైతే 2 లక్షల దిర్హములు వస్తుందన్నమాట. 2 గోనె సంచుల్లో వస్తుంది. అమ్మగారు రోజా ఉన్నారు ఆ రోజు. అమ్మ ఆయిషా గారు ఉదయం నుంచి సాయంకాలం మొత్తం పంచిపెట్టేసినారు. ఏం మిగలలేదు. ఆఖరిలో ఇఫ్తియారీ సమయంలో భాందిని అడిగింది, ఇఫ్తియారీ కోసం ఏం తయారు చేసినావు? అమ్మా ఇదో ఈ యొక్క ఆహారం ఉందంటే, ఏమి మరి ఏదైనా గోష్ వగైరా చేయకూడదంటే, అమ్మ గోష్ వగైరా చేసేదానికి మన దగ్గర డబ్బులు ఉంటాయి కదా, మన దగ్గర ఉన్నది కదా డబ్బులు, నువ్వు అడిగింటే నేను ఇచ్చిండేదాన్ని కదా అంటే, అమ్మ ఆయిషా రదియల్లాహు గారికి నేను ఉపవాసం ఉన్నాను, నేను ఇఫ్తియారీ చేయాలన్న ఆలోచన లేకుండా మొత్తం ధనాన్ని ఖర్చు పెట్టేస్తాను. పాత వస్త్రాలు ధరించేది అమ్మగారు. ఎప్పుడే కానీ కొత్త బట్టలను ఆశించేవారు కాదు. అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు గారు కూడా అంతే. ఆయన జీవితకాలం అంతా కూడా కొత్త బట్టలు ధరించేవారు కాదు. ఎప్పుడు కూడా పాత బట్టలతో జీవితాన్ని గడిపినారు వాళ్ళు. ఎందుకంటే పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళలాంటి జీవితం నా జీవితం కావాలా, వాళ్ళలాంటి జీవితం గర్వం అనేది లేకుండా జీవితాన్ని గడిపినారు. 3వ మాట చెప్పినారు ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, ఓ ఆయిషా, పేదవారితో, అక్కర కలిగిన వారితో ఎల్లప్పుడూ జీవితాన్ని గడుపు.
నీకు పరలోక చింతన వస్తుంది, వాళ్ళకు సహాయం చేసే సద్బుద్ధి నీ యొక్క హృదయంలోకి వస్తుంది అన్నారు. ఎవరైతే అక్కర కలిగి ఉంటారో వాళ్ళతో కూడా ఉన్న ప్రవక్త గారు. ధనవంతులతో కాదు ఉండాల్సింది. ఈరోజు చాలామంది కోరుకుంటున్నారు ధనవంతులతో స్నేహం కావాలా, ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ పరిపాలకులతో నేను జీవితాన్ని గడపాలా, వాళ్ళతో ఉంటే నా గౌరవం పెరుగుతుంది. లేదు, గౌరవం అగౌరవం అల్లాహ్ చేతిలో ఉంది. ప్రపంచ గౌరవం అంతమైపోతుంది, పరలోకం యొక్క గౌరవం శాశ్వతమైంది. అందుకోసమై ప్రపంచ జీవితం అనేది టెంపరవరీ జీవితం. అల్లాహ్ తఆలా ఖురాన్లో తెలుపుతాడు, ప్రపంచ జీవితం ఎటువంటిది? సముద్రంలో ఒక నీటి చుక్క లాంటిది. ఆఖిరతి జీవితం అనేది సముద్రం లాంటిది. అందుకోసమే మన జీవితంలో దావత్ యొక్క పని రావాలా. ప్రతి ఒక్క అమల్లో దావత్ పని. నా జీవితంలో ఎట్ట దీన్ బాకీ ఉండాలా, ఈ యొక్క దీన్ ప్రజల్లోకి ఎట్టెళ్ళిపోవాలా, సారే ఆలంలో ఈ యొక్క దీన్ పని ఎట్లా ప్రవేశించాలా. ప్రతి మానవుని హృదయంలో ఈ యొక్క చింతన ఉండాలా. ప్రతి మానవుని దగ్గరికి ఈ యొక్క మాటను ఎట్లా చేర్చాలా, ఏ విధంగా చేర్చాలా, ఏ విధంగా చేస్తే మానవుల్లో కదలిక వస్తుంది. ఈ దావత్ తబ్లీగ్ పనితో అల్లాహ్ తఆలా ఎంతో మందిని, త్రాగుబోతులనైతే ఏమి, దొంగలనైతే ఏమి, కూనీఖోర్లనైతే ఏమి, తల్లిదండ్రులు సతాయించిన వాళ్ళైతే ఏమి, బంధువర్గాన్ని తెంచినటువంటి వాళ్ళైతే ఏమి, వీళ్ళందరూ కూడా ఈ యొక్క మార్గంలోకి వచ్చి ఎవరితో అయితే శత్రుత్వం చేస్తా ఉన్నారో వాళ్ళు మిత్రత్వం చేసినారన్నమాట. ఒక వ్యక్తి అయితే జీవితంలో ఎంతో కాలం తల్లిదండ్రులతో మాటలే జీవితం గడిపేసినాడు. 10-15 ఏళ్ళ జీవితం. తండ్రికి బిడ్డకు ప్రేమ అనురాగం అనేది తెలియదు. ఎప్పుడైతే అల్లాహ్ యొక్క మార్గంలో వచ్చినారో, ఎవరి హక్కు ఏంటో తెలుసుకున్నారో, వెంటనే హృదయం మార్చుకున్నాడు. తండ్రి దగ్గర పోయి క్షమాపణ కోరుకున్నాడు. జీవితకాలం అంతా తల్లిదండ్రులతో ప్రేమ అనురాగంగా ఉన్నాడు. ఇది ఎట్లొచ్చింది? ఎవరి స్థానం ఏంటో తెలుసుకునే దానికోసమై అల్లాహ్ తఆలా యొక్క పనిని ఇచ్చినాడు. ఈ యొక్క గొప్ప పని మనకి ఇచ్చినాడు. ఈ యొక్క గొప్ప పని కూడా ఎఖ్లాస్తో చేయాలా. ఎఖ్లాస్ వాళ్ళ జిందగీ రావాలి మన జీవితంలో. నేను ప్రతి పని కూడా అల్లాహ్ని మెప్పించేదానికోసం చేస్తాను, ఇతరులను మెప్పించేదానికోసం కాదు. అల్లాహ్ మెచ్చుకోవాలి ప్రతి పని. అందుకోసమై సోదరులారా, సోదరిమల్లారా, మన యొక్క జీవితం అనేది ఎఖ్లాస్ వాళ్ళ జీవితం. నమాజులో ఎఖ్లాస్, జికిర్లో ఎఖ్లాస్, సదకాలో ఎఖ్లాస్, మరియు హజ్లో ఎఖ్లాస్, ఉమ్రాలో ఎఖ్లాస్. ప్రతి ఒక్కరు ఈ రోజుల్లో ఎంతోమంది ఏం చేస్తున్నారు? ధనంతో నేను ధనం ఉంది హజ్ యాత్ర చేస్తున్నాను, ధనం ఉంది ఉమ్రా యాత్ర చేస్తున్నాను, ధనం ఉంది. లేదు, ధనంతో ఆ పనే కాదనమాట. ధనం ఉండి చేయడం కాదు. నాకు అల్లాహ్ ధనం ఇచ్చినాడు, నేను అల్లాహ్ మార్గంలో ఖర్చు పెడుతున్నాను, నాకు అల్లాహ్ ఫరజ్ చేసినాడు. ఈ యొక్క పుణ్యకార్యం యొక్క నేను హజ్ను సంకల్పం చేసి ఎఖ్లాస్తో ఈ యొక్క హజ్ చేసినామంటే దాని ప్రభావం ఆ హజ్లో ఉన్నటువంటి వాళ్ళందరి మీద పడుతుంది. అందుకోసం సోదరులారా, ఈ యొక్క దావత్ తబ్లీగ్ పని నాది అని చేయాలా. ఎవరైతే దావత్ తబ్లీగ్ పనిలో లేరో వాళ్ళు ఏం చేయాలి? అల్లాహ్ యొక్క మార్గంలో 4 నెలల కోసం, 40 రోజుల కోసం, ప్రతి నెల 3 రోజుల కోసం మస్జిద్ వారి 5 పనులు మన జీవితంలోకి వచ్చినాయంటే ఇన్షాల్లా మన జీవితంలో ఈ యొక్క దీని బాకీ ఉంటుంది. మరియు మన యొక్క బిడ్డలు, మన యొక్క సంతానం 7 తరాలు, నేను చెప్తున్నారు 7 తరాలు, ఏ ఇంట్లో అయితే దావత్ తబ్లీగ్ పని ఉంటుందో ఆ ఇంట్లో 7 తరాల వరకు ఈ యొక్క దీని బాకీ ఉంటుంది. అల్లాహ్ తఆలా మనందరికీ వినడానికంటే ఎక్కువ ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక, అమలు చేసే శక్తిని ప్రసాదించుగాక. వాఖిరుద్దావా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. సుబ్హానల్లాహి వబిహమ్దిహి, సుబ్హానకల్లాహుమ్మ వబిహమ్దిక, అష్హదు అల్లా ఇలాహ ఇల్లా అంత, అస్తగఫిరుక వనతూబు ఇలైక్. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్, వసలామున్ అలల్ ముర్సలీన్, వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.